చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమా స్టార్స్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా, వారి గురించి ఎవరు ఎంతగా చెప్తున్నా వినాలని అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ప్రముఖులు, లెజెండరీస్, ఇలాంటి లెజెండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఎంతసేపు వినాలన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది కూడా కదా. మీకు ఈరోజు ఒక లెజెండ్ గురించి చెప్తాను. ఆ లెజెండ్ ఎవరు అంటే మురళీమోహన్ గారు. చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా కోసం ఒక గొప్ప పాట ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. లెజెండ్ ఆర్టిస్ట్ మురళీమోహన్ గారు ఎప్పుడు చూసినా వారిని ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తూ ఉంటారు. సార్, మీ హెల్త్ సీక్రెట్ ఏమిటి సార్ అంటే ఆయన సింపుల్గా నవ్వేస్తూ ఉంటారు. అలాంటి మురళీమోహన్ గారు హెల్త్ సీక్రెట్ ఏమిటి? ఆయన హీరోగా ఎప్పుడైతే మొదలు పెట్టారో నటించడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అఫ్కోర్స్ అప్పుడు హీరో, ఇప్పుడు కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన శైలిలో నటిస్తున్నారు, మెప్పిస్తున్నారు. మరి ఇంతటి ఆరోగ్య రహస్యం ఆయనలో ఏముంది అనేది చాలామందికి అంతు చిక్కని ఒక చిక్కు ప్రశ్నే. దానికి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే, చూడండి, మీరు నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. నా ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా నేను ఫాలో అయ్యేది ఏమి ఉండదు. అయితే నా రొటీన్ లైఫ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి నిత్యం ప్రతిరోజు శారీరక శ్రమ అవసరం. కఠినంగా అందులో నేను పాల్గొంటాను. తప్పకుండా 15,000 అడుగుల దూరం నేను నడుస్తాను. ఒకేసారి కాదనుకోండి, అఫ్కోర్స్ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇలా దఫాలుగా నేను నడుస్తూ ఉంటాను. ఇది నా రొటీన్ లైఫ్లో అతి ముఖ్యమైనటువంటి భాగం. ఏమాత్రం నా వాకింగ్ని నేను మిస్ చేసుకోను. అలాగే నేను తినే ఆహారాలు, నా అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే, ఉదయం పూట అందరూ మీరు ఏం చేస్తారు? ఇడ్లీయో, పూరీలో, దోశలో ఇలాంటివి తింటూ ఉంటారు కదా, టిఫిన్స్. కానీ నేను అలా టిఫిన్స్ తినను. మరి నేనేం తింటాను అంటే సీజనల్ ఫ్రూట్స్. అంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక గ్లాసు రాగి మాల్ట్ ప్రతిరోజు ఉదయమే తాగుతాను. ఉదయం అల్పాహారంగా రాగి మాల్ట్ తీసుకుంటాను. అలాగే మధ్యాహ్నం పూట కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సాదాగా ఉండే ప్లెయిన్ మీల్స్, సాధారణ ఆహారాన్ని తీసుకుంటాను. శరీరాన్ని ఎప్పుడూ కూడా ఒకే రకమైన ఆహారానికి అలవాటు చెయ్యండి. నా ఆహారపు అలవాట్లు ఇంతకంటే డిఫరెంట్గా ఏమీ లేవండి. చాలామంది మీరు కూడా ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటి ఆహార విషయాలని. కానీ రెగ్యులర్గా మీరు చేయకుండా మధ్యలో మిస్ కొట్టేస్తూ ఉండొచ్చు. నేను మాత్రం ఈ సిస్టమ్ని చాలా రెగ్యులర్గా నేను పాటిస్తూ ఉంటాను అని చెప్పిన మురళీమోహన్ గారు, వారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లెజెండరీ ఆర్టిస్ట్ నందమూరి తారక రామారావు గారు వారి జీవన శైలి నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన ఆ ఇంటర్వ్యూలోనే గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రమశిక్షణ చాలా ముఖ్యం అని నమ్మిన ఒక గొప్ప అరుదైన వ్యక్తి ఎన్టీఆర్ గారు అని మురళీమోహన్ గారు వీలైనప్పుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా ఇంటర్వ్యూస్లో. గత 38 సంవత్సరాలుగా నేను కూడా అన్ని నియమాలను అత్యంత నిష్టగా ఫాలో అవుతూ ఉంటాను అని మురళీమోహన్ గారు తన ఆరోగ్య సీక్రెట్ని అందరి ముందు ఓ ఇంటర్వ్యూలోనే కాదు, చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చాలా గొప్పగా చెప్పిన చాలా సున్నితమైన సాధారణమైన విషయం. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పిన మురళీమోహన్ గారు ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉండడం అత్యంత ఆమోదయోగ్యం అని తన ఆరోగ్య సూత్రాలను ఒకటొకటిగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించాను. ఇప్పుడు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుంటాను. మీ ముందుకు మళ్ళీ వస్తాడు అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.